హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో రేపటి కోసం అయితే అనలైజ్ చేద్దాము. అయితే ఇప్పుడు మనం రేపటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఏమేమి చూడాలి అనేది మీరు ఇక్కడ క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా రేపు అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం దాన్ని investingindia.com కూడా చూసుకోవచ్చు. మీరు టుమారో ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, అసలు రేపు మనకి ఫెడ్‌కి సంబంధించినవి, ఆర్‌బీఐకి సంబంధించిన మీటింగ్స్ ఉండకపోతే మనం మిగతా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో రేపు ఇక్కడ ఏ ఈవెంట్స్ లేవు. సో ఇక్కడ ఇండియాకి సంబంధించింది ఒకటుంది. ఇది అవసరం లేదు. మానిటరీ పాలసీ ఇది అవసరమే లేదు. సో దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు ఏ ఈవెంట్ లేదు కాబట్టి మార్కెట్ అనేది న్యాచురల్‌గా ఉండబోతుందని చెప్పి ఒకటి ఎక్స్‌పెక్టేషన్స్‌లో పెట్టుకోవచ్చు. ఆర్‌బీఐ పాలసీ మాత్రం ఏం లేదు. అయితే ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి డౌ జోన్స్ ఎలా రన్ అవుతుంది ప్రెజెంట్, ఎస్ఐపి అండ్ నాస్డాక్, ఈ 3 అయితే చూసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు రైట్ నౌ అయితే నార్మల్‌గానే రన్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం మార్కెట్ క్లోజింగ్ ఇప్పుడే క్లోజ్ అయింది కాబట్టి సేమ్ అదే సిట్యుయేషన్‌లో ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక్కడ పెద్ద మూవ్‌మెంట్ అయితే ఏం లేదు. ఇంకా దీనికి తర్వాత మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది బ్రెంట్ ఆయిల్ ఎక్కడుందో చూసుకోవాలి. బ్రెంట్ ఆయిల్ వచ్చేసి వెరీ గ్రీన్‌గా ఉంది. సో ఇది మనకి నెగెటివ్ అనమాట. బ్రెంట్ ఆయిల్ అనేది పాజిటివ్‌గా ఉంటే మన మార్కెట్‌లో నెగెటివ్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ రోజు అయితే లేకున్నది మనకి. సమ్ టైమ్స్ అయితే అలా జరగదు. బట్ మాక్సిమం ఏవైనా క్రాషెస్ ఏమన్నా వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు అలాంటివి జరుగుతాయి. సో ఇప్పుడైతే అలాంటి ఇష్యూ ఏం లేదు. సో మనకి ఈరోజు మార్కెట్ అయితే పెరిగింది కదా! దానికోసం కూడా మాట్లాడుకుందాము క్లియర్‌గా. ఇక్కడ చూడండి, మనకి వెరీ క్లియర్ అయితే 500, 600 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ మొత్తం ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, మీకు ఇక్కడ స్కేల్ పెట్టుకొని చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడి వరకి ఆల్మోస్ట్ ఒక గ్యాప్ అప్పే మనకి ఇంత 440 పాయింట్స్ అయితే 450 పాయింట్స్ అయితే మనకి గ్యాప్ అప్ అయితే అయ్యింది. డైరెక్ట్ ఓపెనింగే 450 పాయింట్స్ గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్‌లో ఫస్ట్ 5 మినిట్స్ అంటే ఎలాగో మనం ట్రేడ్ చేయం కాబట్టి తర్వాత మార్కెట్ మొత్తం రేంజ్ బౌండ్‌లోనే ఉన్నది. సో మనకైతే పెద్ద ఎంట్రీస్ అయితే దొరకలేదు. ఇక్కడ ఈరోజు కాల్స్ కూడా ఇవ్వలేదు మన గ్రూప్‌లో కూడా. సో అయితే రేపు మనకి మార్కెట్ ఎలా ఉండబోతుందనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది క్లియర్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు సింపుల్‌గా అయితే మీరైతే 30 మినిట్స్‌లోనన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి చార్ట్‌ని. ఇక్కడ మీకు చార్ట్ క్లియర్‌గా కనిపిస్తుందా? డార్క్ నుంచి వైట్‌లో పెడతాను. యాహ్! ఇక్కడ ఈ చూడండి మీరు, రేపైతే ఈవెంట్స్ ఏం లేవు. సో రేపటికి మనం ట్రేడ్ ఎలా చేయాలి అనేది మనమైతే ఇప్పుడైతే క్లియర్ అయితే చూద్దాము. అదే విధంగా ఈరోజు అసలు మెయిన్‌గా ఇవి ఇస్తాను. జస్ట్ రేపటి గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. మనకి మార్కెట్ అయితే ఆల్ టైమ్ హైలోకుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమన్నా ట్రెండ్ లైన్స్ అయితే గీసి ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్స్ కూడా గీయటానికి కూడా ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకు అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ట్రెండ్ లైన్స్ అప్ సైడ్‌లో ఉంది మార్కెట్. చాలా పైన ఉన్నప్పుడు మనం ట్రెండ్ లైన్స్ అయితే గీయలేము. ఇదే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీకు ఫిబొనాచి లెవెల్స్‌నైతే మంచిగా యూజ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇక్కడ చూడండి ఫిబొనాచి లెవెల్స్, అది కూడా మీరు ఎలా గీయాలి అంటే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ గీసుకోవాలి. యాక్చువల్లీ ఫిబొనాచి లెవెల్స్ ఒక హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ నుంచి హైకి అలా గీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి పైన లెవెల్స్ లేవు కాబట్టి హైయెస్ట్ నుంచి కిందికి లోయెస్ట్‌కి అయితే మనమైతే గీసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ మీకు ఇంకా కొద్దిగా కిందికి పెట్టేసి ఇక్కడ లోయెస్ట్ పాయింట్లు మనకి ఎక్కడన్నా టచ్ అవుతున్నాయా వాటిని మనం చేసుకొని ఈ లైన్‌ని అక్కడికి డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్రెజెంట్ అయితే ఇక్కడున్న స్వింగ్ వరకు అయితే మనమైతే గీసుకున్నాము. ఇదైతే ఓకే, క్లియర్ మనకి. ఇప్పుడు మీరు 1 అవర్ టైమ్ ఫ్రేమ్ నుంచి ఒక 30 మినిట్స్‌లోకి అయితే వెళ్తున్నాను చూడండి. ఇక్కడ మనకి రేపటి కోసం మనకి లెవెల్స్ కావాలి కాబట్టి, మనకు దగ్గర లెవెల్స్ లేవు కాబట్టి ఇక్కడ చూడండి అప్ సైడ్ గనక వెళ్తే గనక మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎంత 49,850 దగ్గర అయితే మెయిన్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ 48ని బ్రేక్ అయితే గనక ఆల్మోస్ట్ 50,000 దగ్గరికి ఎళ్ళేలా చూపిస్తుంది. బట్ మనం మార్కెట్ అయితే అంత పెద్దగా అయితే ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మూవ్‌మెంట్స్ కూడా లేవు. ఫస్ట్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే అంత పెద్దగా అయితే ఎక్స్‌పెక్ట్ చేయాలి.
అయితే మనం మొన్న మీకు ఇచ్చాను కదా లెవెల్స్, అవే లెవెల్స్‌ని మళ్ళీ ఒకసారి అయితే మీకు ఇస్తున్నాను చూడండి క్లియర్‌గా. ఇక్కడైతే మీరు 47,950 దగ్గర అయితే మెయిన్ సపోర్ట్ ఉంది. ఇది గనక బ్రేక్ అయిందనుకోండి రేపు 47,950 గనక బ్రేక్ అయితే 48,200 దగ్గరకైతే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు సింపుల్‌గా ఒక ట్రెండ్ లైన్ అయితే గీసి చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే గీయటానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక నియర్ బై లోయెస్ట్ నుంచి ఇక్కడికైతే ఒకటైతే ఒక 2, 3 టచ్ అయ్యేలా అయితే గీస్తున్నాను. 1, 2 ఇక్కడ ఒక 3, 4, 5 పాయింట్స్ అయితే టచ్ అయ్యేలా గీసాము. బట్ ఇప్పుడు మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేద్దాము అంటే మార్కెట్‌ని మనమైతే పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. రేపైతే మార్కెట్‌ని ఒకవేళ మనం పాజిటివ్‌గా ఓపెన్ అయితే మార్కెట్ ఈ రేంజ్‌ని గనక మనకి ఇక్కడ క్లియర్ ఈ లైన్ ఉంది గదా! ఈ రేంజ్‌ని బ్రేక్ అయిన వెంటనే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 48,200 అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పై గనక వెళ్తే గనక 48,500 వరకు కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మార్కెట్‌ని. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే ఇప్పుడే ఇచ్చేస్తున్నాను చూడండి. మీరు కూడా ఈ లైన్స్‌ని అయితే డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ వెళ్తుంటే అప్పటికప్పుడు మనం లెవెల్స్ లేవని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ నేనైతే రేపు ఇంత పైకి వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేయట్లేను. ఈ ఈ నుంచి ఇక్కడి వరకే ఉంటుంది. 47,900 నుంచి 47,500 మధ్యలోనే ఉండటానికే ట్రై చేస్తుంది. ఈ లెవెల్ గనక డౌన్ సైడ్ గనక బ్రేక్ అయితే ఇక్కడి వరకైతే మీ టార్గెట్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి. ఒక సింపుల్‌గా అయితే గీస్తాను. ఒకవేళ ఈ లైన్ గనక బ్రేక్ అయితే, ఇక్కడ గనక బ్రేక్ అయితే ఇట్లా పైకి వెళ్తుంది. బట్ ఇది బ్రేక్ కాదు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక పుట్‌ని అయితే బై చేయండి. ఒక చిన్న ఎస్ఎల్ పెట్టుకొని, ఇక్కడ చిన్న ఒక ఎస్ఎల్ పెట్టుకొని, ఇక్కడ సైడ్ గనక మార్కెట్ గనక ఈడ సస్టైన్ అయితే గనక మార్కెట్ సిట్యుయేషన్ చూసి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ గనక ఎక్స్‌పెక్ట్ చేశారనుకో, మన టార్గెట్ అయితే ఒక 400 పాయింట్స్ అయితే రావటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని కవర్ చేయడానికి మార్కెట్ అయితే కంపల్సరీ కిందికి వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న గ్యాప్‌ని అయితే కవర్ చేయాలి మార్కెట్. ఇది గ్యాప్‌ని కవర్ చేసిన తర్వాతనే పైకి వెళ్తే బావుంటదని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తది. సో, మీరు ఈ గ్యాప్‌ని కవర్ చేయడానికి కిందకి కూడా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ గ్యాప్‌ని రేపైనా, ఎల్లుండన్నా మార్కెట్ అయితే కంపల్సరీ ఈ గ్యాప్‌ని కవర్ చేసిన తర్వాతనే 48,000కి అయితే వెళ్తుంది. మనకి మంత్లీ ఎక్స్‌పైరీలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంది. అది కూడా 48,000 దగ్గర ఎక్కువ బిల్డ్ అవుతుంది. సో, మనమైతే అలా అయితే ఒక చిన్న డౌన్ సైడ్ మూవ్ చూసి తర్వాత పైకెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీలో అయితే చూడండి. ఇప్పుడు మీకు లైవ్‌లో నేను ముందుగానే లైన్స్ గీసి మీకు చూపించొచ్చు. బట్ లైవ్‌లో చూపిస్తే మీకు కూడా గీసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి మీకు ఇక్కడ లైన్స్ అయితే లైవ్‌లో అయితే చూపిస్తూ ఉంటాను ఎక్కువ. ఓకే. ఇక్కడ చూడండి. యాహ్! ఇప్పుడు మనం ఇచ్చిన లెవెల్స్‌ను మీరు క్లియర్‌గా చూడండి. మనం నిన్న ఇచ్చిన లెవెల్స్ మార్నింగ్ షార్ట్ వీడియోలో కూడా ఇచ్చిన లెవెల్స్ దగ్గరే మార్కెట్ అయితే అక్కడక్కడే ఆగిపోయి ఉంది చూడండి. 21,200 అని చెప్పాను. అక్కడే మార్కెట్ అయితే క్లోజ్ కావడం కూడా జరిగింది. ఆల్‌మోస్ట్ అక్కడనే సపోర్ట్ తీసుకుంది. ఒక ఓపెనింగ్ కూడా మనం ఇచ్చిన లెవెల్ దగ్గరనే ఓపెన్ అయింది. మళ్ళీ మనం ఇచ్చిన లెవెల్ దగ్గరనే క్లోజ్ కావడానికి మార్కెట్ అయితే ట్రై చేసింది. ఇప్పుడు మనకి మెయిన్ సపోర్ట్ ఇక్కడ లెవెల్స్ లేవు కాబట్టి ఇక్కడ మీకు ఒకసారి ఆప్షన్ చైన్‌లో అయితే మనం లెవెల్స్‌ని అయితే చూద్దాము. నిఫ్టీలో మనకి జస్ట్ వెయిట్ చేయండి. 1 మినిట్‌లో ఇది ఆప్షన్ చైన్‌లో ఈ లెవెల్స్ చూసిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడదాము. ఇంకా జస్ట్ వెయిట్. యాహ్! అది ఓపెన్ అయ్యే వరకు ఇది చూడండి మీరు మెయిన్‌గా. ఇంకా ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ ఉంటే గనక మీరు ముందుగానే ఇక్కడ చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ వెయిట్. యాహ్! ఇక్కడైతే ఓపెన్ అయింది కదా! ఈ రోజు లెవెల్స్ అయితే ఇక్కడ డేట్ వచ్చేసి ఈ రోజు ఉంది కదా! 21 డిసెంబర్ అయితే పెట్టుకోండి. ఎక్స్‌పైరీ వచ్చేసి ఓకే. 21 ఎక్స్‌పైరీకి అసలు ఏమి ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సపోర్ట్స్ అనేది చూడండి. మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ 60,000, 21,300 దగ్గర ఒకటుంది. 21,400 దగ్గర అయితే మార్కెట్ అయితే అప్ సైడ్‌కి అయితే 21,300, 400కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే గనక 21,100 అనేది
మెయిన్ లెవెల్ అనమాట. ఇప్పుడు అవే లెవెల్స్ మనం చూద్దాము. 21,100 దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది. ఇప్పుడు మనకి 21,300 దగ్గరకి అండ్ అదేవిధంగా 21,400 దగ్గరికి మార్కెట్ అప్ సైడ్ కనుక వెళ్తే మనం ఈ లెవెల్స్‌ని మాత్రం ఇంపార్టెంట్ లెవెల్స్‌గా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీకు సింపుల్‌గా అయితే ఒక యారో అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే ట్రై చేయండి. ఇక్కడ ట్రెండ్ లైన్ ఏం లేదు. ఇక్కడ 2ని కలుపుతున్నాను జస్ట్ అంతే. ఇక్కడ చిన్న ఈ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని బ్రేక్ అయిందనుకో అప్ సైడ్ సింపుల్‌గా ఈ నెక్స్ట్ 21,300 వరకు టార్గెట్ పెట్టుకోండి. నేను మేబీ ఇదైతే పైకి వెళ్ళదు అనుకుంటున్నాను రేపు. కంపల్సరీ ఇక్కడ నుంచి మార్కెట్ అయితే డౌన్ సైడే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను రేపు ఒక్కరోజు. ఈ గ్యాప్ ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని అయితే కవర్ చేయాలి మార్కెట్. ఒకవేళ ఆల్రెడీ ఆర్‌బీఐ నుంచి సారీ ఫెడ్ రిపోర్ట్ పాజిటివ్ ఉంది కాబట్టి యూఎస్ మార్కెట్స్ కూడా ఈ రోజు కూడా వెరీ బిగ్ పాజిటివ్ వచ్చిందనుకోండి. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి 21,500 కూడా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ అంత పెద్ద ఈవెంట్స్ అయితే ఏం లేవు ఈరోజైతే మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి. ఇవి మెయిన్ థింగ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ. అదేవిధంగా మీరు ఈరోజు మెయిన్‌గా మీరు సెక్టార్ వైస్‌గా చూసుకోండి. ఫైనాన్స్ సెక్టార్‌లో మనకి మెయిన్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ అదేవిధంగా ఐసీఐసీ బ్యాంక్‌ని ఈరోజు మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఇందులో మీకు వెరీ బిగ్ అంటే బిగ్ మూవ్‌మెంట్స్ అయితే జరిగినాయి. అందుకోసమే బ్యాంక్ నిఫ్టీ అనేది 600 పాయింట్స్ మూవ్‌మెంట్ జరిగితే ఇక్కడ మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఒక్కదానిలోనే చూడండి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ హెచ్‌డిఎఫ్‌సి ఒక్కటే 150 పాయింట్స్ అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది. ఇక్కడ చూడండి నిన్న క్లోజింగ్ నుంచి ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి గ్యాప్ అప్పే అసలు 238 పాయింట్స్ అయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది అప్ సైడ్ అయితే మూవ్ అయింది. సో, మనకి అందుకనే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత పెద్ద మూవ్‌మెంట్ వచ్చింది. అదేవిధంగా ఐసీఐసీ బ్యాంక్‌లో కూడా చూడండి. ఐసీఐసీ బ్యాంక్‌లో కూడా 150 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయింది ఐసీఐసీ బ్యాంక్. ఇక్కడ నుంచి చూడండి సారీ ఐసీఐసీ బ్యాంక్ 1% అయితే అప్ సైడ్‌కి అయితే మూవ్ అయింది. సో, అందుకోసమే మనకి ఇంత పెద్ద గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఇంకా అదేవిధంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మెయిన్‌గా ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఫైనాన్స్ సెక్టార్‌లో మెయిన్‌గా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కదా! మనం బ్యాంక్ నిఫ్టీలో ఏది ఎంత పాయింట్స్ మూవ్ అయిందో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో, అందుకని మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. అసలు ఇక్కడ చూడండి ఐసీఐసీ ఒక్కటే 200 పాయింట్స్ 218 పాయింట్స్ అయితే మూవ్ చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వచ్చేసి మనకి 165 పాయింట్స్ ఓకేనా అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది ఈరోజు. సో, ఇక్కడ మనకి మెయిన్‌గా చూడాల్సింది ఐసీఐసీ బ్యాంక్ ఇందాక మనకి ఎందుకు రాలేదు మరి? ఒకసారి ఆగండి. ఓకే. పర్సెంటేజ్ వైస్ అయితే 0.46% అయితే మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. ఇంతింత అసలు బ్యాంక్ నిఫ్టీ ఇంతగానో మూవ్ కావటానికి మెయిన్‌గా 600 పాయింట్లు మూవ్ అయింది కదా! ఐసీఐసీ నుంచి 200 పాయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి నుంచి 150 పాయింట్స్. ఇక్కడనే మనకి 350, 380 పాయింట్స్ అయినాయి. వీటి మిగతా వాటన్నిటి నుంచి కలిపితే మనకి 640 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయింది. అయితే బంధన్ బ్యాంక్ అయితే ఈరోజైతే నెగెటివ్‌లో క్లోజ్ అయింది కదా! ఇదేం అవసరం లేదు మనకి. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎస్‌ఏఐఎల్ ఈ స్టాక్‌నైతే మీరు అబ్జర్వ్ చేస్తూ రండి. అసలు ఇది ఈ మంత్‌లోనే చాలా అంటే చాలా పెరుగుతుంది. దీనిపైన ఒకసారి అయితే కన్నేసి ఉంచండి. ఎవరైనా ఒకవేళ స్మాల్ క్వాంటిటీ గనక బై చేసి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటే 1 మంత్ అలా ఇదైతే చాలా అంటే చాలా పైకెళ్తుంది. మనకి ప్రెజెంట్ వచ్చేసి ప్రైస్ అయితే ఓన్లీ ₹100 లోనే ఉంది కాబట్టి 110 లోనే ఉంది కాబట్టి బయింగ్ ఆపర్చునిటీ గనక దొరికితే గనక తీసుకోవచ్చు. కానీ దీన్ని నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. లాస్ట్ టైమ్ కూడా రిజల్ట్ వచ్చినప్పుడు అప్ సైడ్‌కి అయితే మూవ్‌మెంట్ ఇచ్చింది. బట్ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కామ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మూవ్‌మెంట్ అయితే ఇస్తుంది. బట్ ఇక్కడైతే దీనైతే మనం హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్‌ని. ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హైని కూడా మనకి బ్రేక్ చేసేసి పైకి వెళ్ళిపోతూనే ఉంది. రిజల్ట్ వచ్చినప్పుడు పైకి వెళ్తూ ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులు కామ్ డౌన్ అయిందనమాట ఇది. నేను లాస్ట్ టైమ్ కూడా అబ్జర్వ్ చేసిన వీటిని.
సో ఇదైతే ఇప్పుడైతే ఇది బ్రేక్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది బిగ్ వాల్యూమ్తోనే గ్యాప్ ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే అప్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీనైతే. మీరు కూడా ఇది వాచ్ లిస్ట్లో ఉంచుకొని ట్రై చేయండి. అదేవిధంగా ఇంకొకటి డౌన్ సైడ్కి అయితే ఈ రోజు అయితే వెళ్ళినది స్టాక్ని అయితే ఇది ఒక్కటి చూడండి, హెచ్డిఎఫ్సి లైఫ్ అన్నమాట. హెచ్డిఎఫ్సి లైఫ్ను మాత్రం మీరు హోల్డ్ చేయకండి ఈ వీక్ అసలు. హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది ఈరోజు ఒక్కరోజే బిగ్ మూవ్ అయితే వచ్చింది డౌన్ సైడ్కి. ఇంకా రేపు ఎంత పెద్ద మూవ్ వస్తుందో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మొన్న ఒక్కరోజు ఇంత పెద్ద బిగ్ మూవ్ వచ్చినందుకు దానికి దాన్ని స్టాప్ చేయడం కోసం, గ్యాప్ని కవర్ చేయడం కోసం ఇది డౌన్ మూవ్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఇన్సైడ్ న్యూస్ ఉందా అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. బట్ దీనైతే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. హెచ్డిఎఫ్సిలో మాత్రం ఇప్పుడైతే హోల్డ్ చేయకండి. ఆల్ టైమ్ హైని బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కిందికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఈ స్టాక్లో అయితే హోల్డ్ అయితే చేయకండి పొజిషన్స్. ఓకే, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.